ఆస్కార్ ఎంట్రీ కోసం కన్నప్ప, సంక్రాంతికి వస్తున్నాం, పుష్ప 2. తెలుగులో అవార్డ్ విన్నింగ్ సినిమాలు ఇవేనా? 98వ అకాడమీ అవార్డ్స్, ఆస్కార్స్ కోసం భారతదేశం తరపున హోమ్ బౌండ్ అనే హిందీ చిత్రాన్ని అఫీషియల్ ఎంట్రీగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఇషాన్ ఖట్టర్, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా ఇది. ఈసారి బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్స్ కోసం పోటీ పడనుంది. అయితే భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి ఈసారి మొత్తం 24 సినిమాలను ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియా పరిశీలించినట్లు తెలుస్తోంది. వాటిల్లో 5 తెలుగు సినిమాలు ఉన్నాయి. అవేంటంటే వరల్డ్ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే చలన చిత్ర అవార్డ్స్లో ఆస్కార్స్కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ప్రతి ఏడాది అమెరికాలోని అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ వారు ఈ పురస్కారాలను ప్రదానం చేస్తుంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నటీనటులు, సాంకేతిక నిపుణుల ప్రతిభను గుర్తించి సత్కరించడం, అత్యుత్తమ సినిమాలను గౌరవించడం ఈ అవార్డ్స్ ముఖ్య ఉద్దేశ్యం. 1929 నుంచి ప్రతి సంవత్సరం అవార్డులు ఇస్తూ వస్తున్నారు. అయితే 98వ ఆస్కార్ అవార్డ్స్ అఫీషియల్ ఎంట్రీ కోసం తెలుగు నుంచి పంపించిన సినిమాల జాబితా బయటకు వచ్చింది. ఆస్కార్ అవార్డ్స్లో బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో విదేశీ చిత్రాలు పోటీ పడుతుంటాయి. 2026 ఫిబ్రవరిలో ప్రదానం చేసే 98వ అకాడమీ అవార్డ్స్, ఆస్కార్స్ ఎంట్రీ కోసం ఈసారి భారతీయ చిత్ర పరిశ్రమ నుంచి మొత్తం 24 సినిమాలు పోటీ పడ్డాయి. ఈ విషయాన్ని సెలక్షన్ కమిటీ చైర్పర్సన్ ఎన్. చంద్ర తెలిపారు. అవన్నీ హృదయాలను తాకే సినిమాలేనని చెప్పారు. అయితే ఆస్కార్ ఎంట్రీ కోసం ఈసారి తెలుగు ఇండస్ట్రీ నుంచి 5 సినిమాలను పరిశీలనలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆస్కార్ అవార్డ్స్ కోసం పుష్ప 2, ది రైజ్, కన్నప్ప, కుబేర, సంక్రాంతికి వస్తున్నాం, గాంధీ తాత చెట్టు చిత్రాలను సెలక్షన్ కమిటీ పరిగణలోకి తీసుకున్నట్లు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ప్రతి సంవత్సరం ఇండియన్ సినిమాలోనే బెస్ట్ అనుకున్న చిత్రాలని ఎంట్రీ కోసం పరిశీలిస్తారు. వాటిల్లో అత్యుత్తమం అనుకున్న చిత్రాన్ని భారతదేశం తరపున అఫీషియల్ ఎంట్రీగా పంపిస్తారు. బాక్సాఫీస్ కలెక్షన్స్ గురించి పట్టించుకోకుండా మంచి కంటెంట్ ఉన్న సినిమాలనే సెలెక్ట్ చేస్తుంటారు. కానీ ఇప్పుడు తెలుగు నుంచి కమర్షియల్ సినిమాలను ఎంపిక చేసినట్లు అర్థమవుతోంది. గాంధీ తాత చెట్టు మినహా మిగతా 4 చిత్రాలు ఇదే కేటగిరీకి చెందుతాయి. 98వ అకాడమీ అవార్డ్స్ ఎంట్రీ కోసం పుష్ప 2, ది రైజ్, కన్నప్ప, సంక్రాంతికి వస్తున్నాం సినిమాలను ఫిలిం ఫెడరేషన్కు సెలక్షన్కి పంపడంపై నెట్టింట ట్రోలింగ్ జరుగుతోంది. అవి ఆస్కార్స్ అనుకున్నారా, భాస్కర్ అవార్డ్స్ అనుకున్నారా అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఆస్కార్ వాల్యూ తీస్తున్నారని సెటైర్లు వేస్తున్నారు. హోమ్ బౌండ్, ది బెంగాల్ ఫైల్స్, కేసరి చాప్టర్ 2 వంటి హిందీ సినిమాలు కూడా ఈ లిస్టులో ఉన్నాయి. అయితే చివరకు 24 సినిమాలలో హోమ్ బౌండ్ చిత్రం వైపే కమిటీ మొగ్గు చూపింది. భారత్ తరపున ఈసారి ఆస్కార్ కోసం అఫీషియల్ ఎంట్రీగా సబ్మిషన్ చేయనున్నారు. ఆస్కార్ అవార్డ్స్ కోసం 1957 నుంచి ప్రతి ఏడాది మన దేశం తరపున ఒక సినిమాని ఎంపిక చేసి అధికారిక ఎంట్రీగా పంపిస్తున్నారు. ఇప్పటివరకు మదర్ ఇండియా 1957, సలాం బాంబే 1988, లగాన్ 2001, లాస్ట్ ఫిల్మ్ షో 2022 వంటి సినిమాలు మాత్రమే ఆస్కార్స్లో నామినేషన్స్ సాధించాయి. 2024లో లాపతా లేడీస్ చిత్రాన్ని ఇండియా తరపున అఫీషియల్ ఎంట్రీగా పంపించారు కానీ అవార్డుకు నామినేట్ అవ్వలేదు. ఇప్పుడు హోమ్ బౌండ్ అనే హిందీ చిత్రాన్ని అఫీషియల్ ఎంట్రీగా సెలెక్ట్ చేశారు. మరి ఈసారైనా ఇండియన్ సినిమా బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్ కేటగిరీలో ఆస్కార్ సాధిస్తుందేమో చూడాలి.